టెక్నీషియన్ వచ్చాడు సార్. నమస్తే సార్. అంత ఈజీగా జాయింట్ పోదు సార్. ఇది పాతదవడం వల్ల దీన్ని బోల్ట్ పోయి ఉండాలి, లేదా ఎవరైనా కావాలని తీసేసి ఉండాలి. అందుకే షట్టర్లు ఓపెన్ కాలేదు. త్వరగా రెడీ చేయించండి. సరే సార్. వస్తాను సార్. సార్ మళ్ళీ ఇవాళ నేను రిలీజ్ కదా, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. అవన్నీ ఇప్పుడే పూర్తయినాయి సార్. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని ఆ రోజు టైంకి హెల్ప్ చేశారు. మీ వల్లే మా అమ్మకు నయమైంది. థ్యాంక్స్ చెప్పి మీరు చేసిన దాన్ని చిన్న చేయలేను. మీరు రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అమ్మ కోసం ఇక్కడికి వచ్చావు, బయటికి వెళ్ళి మంచి పనులు చేయి, అమ్మ సంతోషిస్తుంది. తప్పకుండా సార్, ఉంటాను. నా పర్మిషన్ లేకుండా డార్క్ సెల్లోకి ఎవరిని రానివ్వకండి. సరే సార్. సార్, డిఏజీ గారు రమ్మన్నారు సార్. మీరు ప్లాన్ చేస్తే తిరుగులేదన్నా. వాళ్ల భయం ఏ పనైనా చేస్తుంది, నా ఆశ ఏ పనైనా చేయిస్తుంది. నిజమే అన్న, ఆ ముగ్గురు ఎవరి పని వాళ్ళు చేశారు. ముగ్గురులో ఎవరు లేకపోయినా చార్లీ చచ్చిపోయేవాడు. అసలు ఈ పని ఎవరు చేయిస్తున్నారు, అటు ధర్మాకి గాని ఇటు చార్లీకి గాని తెలియకుండా భలే మేనేజ్ చేసావన్న. చేయాల్సింది చాలా ఉంది సోల్మన్. మనం అనుకున్నది పూర్తిగా జరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాండుగాడు ఎక్కడున్నాడు? తెలీదన్నా. మనకు ఆ ధర్మకు మధ్య ఆ పాండుగాడే కామన్ పాయింట్. వాణ్ణి బయట ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దని చెప్పండి. సరే అన్నా. ఒక పని చేయలేకపోవడానికి కారణాలు రెండు. ఒకటి చేతగాకపోవటం, రెండు కావాలని చేయకపోవడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం నిజం. ట్రయల్ చెక్ చేసినప్పుడు పనిచేసింది సార్. అవన్నీ నాకు అనవసరం. చార్లీ విషయంలో నాకు పైనుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. తప్పు ఏదైనా ఎవరిదైనా నేను బాధ్యత వహిస్తాను సార్. మొదటి నుంచి నిన్ను చూస్తున్నాను ధర్మ. నీ పనులేవి నాకు నచ్చట్లేదు. ఇప్పటివరకు నాకు నచ్చని పనులు నేను చేయలేదు సార్. ఇప్పటి నుంచి మీకు నచ్చని పనులు కూడా చేయండి సార్. స్టాప్ ఇట్ ధర్మ. సాయంత్రం కల్లా మీ ఫెయిల్యూర్కి సంబంధించిన రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. అక్కడ చార్లీ స్టేటస్ ఏంటి? డార్క్ సెల్లో పెట్టాను సార్. వాచ్ హిమ్ కేర్ఫుల్లీ. యూ కెన్ లీవ్ నౌ. ఓకే సార్. మనిషికి పొగరు. ఆ సూపరింటెండెంట్ అండ చూసుకుని ఎక్కడో చోట దొరకపోడు. సత్యారావు గారు, ఆర్ యు ఆల్ రైట్? ఓకే సార్. అయినా మార్నింగ్ ఉరిని పోస్ట్ పోన్ చేయడం తప్ప మీకు వేరే ఆప్షన్ కనిపించలేదా? ఆ విషయంలో నేనేం చేయలేకపోయాను. అది పూర్తిగా ధర్మ డెసిషనే. సార్, పాండు గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ పాత బంగ్లా అమ్మాయికి బాగా అలవాటు పడ్డాడు సార్. అక్కడ సురభి అని ఒక అమ్మాయిని ఎక్కువ కలుస్తుంటాడు సార్. ఆ అమ్మాయిని పట్టుకుంటే మనకు అడుగు గురించి తెలియదు సార్.